తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అబద్ధాలు చెబుతూ మాట మారుస్తున్నారని బీఆర్ఎస్ నేత హరీష్ రావు అన్నారు. అబద్ధాలకు రేవంత్ బ్రాండ్ అంబాసిడర్ గా మారారని కూడా అన్నారు. కేసీఆర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసింది నిజం కాదా అని కూడా ఆయన ప్రశ్నించారు. కేసీఆర్ చావును కోరుకొని తర్వాత తాను అనలేదని చెప్పి తప్పించుకుంటే ప్రజలు క్షమించరని కూడా హరీష్ రావు అన్నారు. అబద్ధాలు ఆరోపకగా ఎలా మాట్లాడొచ్చో రేవంత్ రెడ్డిని చూసి నేర్చుకోవచ్చు. బయట బూతులు అబద్ధాలు మాట్లాడుతున్న రేవంత్ రెడ్డి గారు కనీసం అసెంబ్లీలో అయినా నిజాలు మాట్లాడతారనుకున్నాం. కానీ శాసనసభను అబద్ధాలకు వేదికగా నిన్న రేవంత్ రెడ్డి గారు మార్చారు. కేసీఆర్ గారు తెలంగాణ జాతి పితగా పేరు తెచ్చుకుంటే రేవంత్ రెడ్డి గారు బూతు పితగా పేరు తెచ్చుకున్నారు. బూతులు మాట్లాడింది బహుశా ఆయన భూవ లోపలికి పోదు కావచ్చు. నోరిపుతే బూతులే. మేము డేటాను నమ్ముకుంటే ఆయన డర్టీని నమ్ముకున్నారు. మేము ఎప్పుడు మాట్లాడినా ఆధారాలతో మాట్లాడతాం, సాక్ష్యాలతో మాట్లాడతాం. కానీ బట్టగాల్సి మీరు చేసే రకం రేవంత్ రెడ్డి. నిన్న మీరందరూ కూడా అసెంబ్లీలో మొన్న చూశారు, నిన్న చూశారు. జగదీష్ రెడ్డి గారు అన్పార్లమెంటరీ భాష